వెరీ పాపులర్ పరుచూరి బ్రదర్స్ ని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ గారు అలాగే డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే నీలిమ గారిని అండ్ యుక్తాముఖి గారిని వాళ్ళకి పుష్పగుచ్చాలు అందించవలసిందిగా కోరుతున్నాము. నమస్కారం అండి, బాగున్నారా? నమస్కారం అండి. ఇంకో మైక్ ఇస్తున్నాను. విశాఖపట్నం ప్రేక్షకులు, మాకు ప్రేక్షకులు, మీ అందరికీ మా ఉగాది శుభాకాంక్షలు. మా రుద్రమదేవి వచ్చిందన్నట్టు. రుద్రమ్మదేవి అనుష్క గారు వచ్చారండి. రుద్రమదేవి గారు వచ్చారు, విశ్రాంతి మందిరానికి వెళ్ళారండి. మళ్ళీ వెంటనే మళ్ళీ వస్తుంది. చరిత్ర సృష్టించే సినిమాలు మీరు చూసుంటారు, చరిత్ర చెప్పే సినిమాలు కొన్నే ఉంటాయి. మన చరిత్ర మనం తెలుసుకోవాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది. అలా కొన్ని చరిత్రలు చెప్పమంటే మీకు మాకు మనందరికీ అన్నగారైన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణదేవరాయల వేషం వేయమంటే ఓ కృష్ణదేవరాయలు ఇలా ఉంటాడని తెలిసింది. అలాగే ఆయన వీరబ్రహ్మేంద్ర చరిత్ర సినిమా తీబట్టి ఆ బ్రహ్మం గారు ఎలా ఉంటారో మనకు తెలిసింది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు, మహాకవి కాళిదాసు ఇలా చరిత్రలో వేషాలు వేసి వాళ్ళ గొప్పతనాన్ని మనకి సినిమా ద్వారా చెప్పారు. అలా కృష్ణరాజు గారు భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు సినిమాలు చేశారు. ఎస్వి రంగారావు గారు తాండ్ర పాపారాయుడుగా బొబ్బిలి యుద్ధంలో చేసి మన చరిత్రను మనకి కళ్ళ కట్టినట్టు చూపించారు. అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు చేసి ఉండకపోతే సీతారామరాజు గారి కథ ఎంతమందికి తెలిసేది? పుస్తకాల్లో చదివిన విద్యార్థులకు తప్ప మామూలు జనానికి, ప్రేక్షక లోకానికి